బ్లాడర్ క్యాన్సర్ అంటే మూత్రాశయంలో క్యాన్సర్, దీనికి గల కారణాలు ఏంటి, దానికి మనం ట్రీట్మెంట్ ఎలా ఇస్తాం అనే విషయం మీద మాట్లాడుకుందాం. సో బ్లాడర్ క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన కారణం స్మోకింగ్. బాగా చాలా కాలంగా స్మోక్ చేసే పేషెంట్స్లో బ్లాడర్ క్యాన్సర్ కనబడుతుంది. అది కాకుండా అనిలిన్ డై ఇండస్ట్రీస్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, లెదర్ ఇండస్ట్రీస్ అలాంటి వాటిలో పనిచేసే వాళ్ళు కూడా మనకి బ్లాడర్ క్యాన్సర్స్ కనపడే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందికి ఫెమిలియల్గా కూడా అంటే వంశపారపర్యం కూడా వేరే క్యాన్సర్తో పాటు మనకి బ్లాడర్ క్యాన్సర్ రావచ్చు. సో కారణం ఏదైనా కావచ్చు. బ్లాడర్ క్యాన్సర్తో ఉన్న పేషెంట్ సాధారణంగా 50-60 ఏళ్ల పైబడిన వ్యక్తి అయి ఉంటాడు మామూలుగా. సో ఈ వయసు దాటిన పేషెంట్స్ ఎవరైతే మన ఓపీడీకి, యూరాలజీ ఓపీడీకి మూత్రంలో రక్తం కారుతోంది, ఒక్కోసారి రక్తం గడ్డలుగా కారుతోంది అని కంప్లైంట్తో వస్తారో మాకు వచ్చే ఫస్ట్ అనుమానం బ్లాడర్ క్యాన్సర్. సో అలా వచ్చిన పేషెంట్స్కి ఫస్ట్ మనం ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. అల్ట్రాసౌండ్ స్కాన్లో వచ్చిన అనుమానాన్ని బట్టి మనం సిటీ స్కాన్ చేసి ట్రీట్ చేస్తాం. సో చాలామంది పేషెంట్స్కి 2-3 లేక 4 సెంటీమీటర్ల వరకు ఒక గడ్డలాగా బ్లాడర్ లోపల మనకి ఒక ట్యూమర్ కనపడితే ఫస్ట్ మనం చేయాల్సిన ట్రీట్మెంట్ని మనం TURBT అంటాం. అంటే మూత్రాశయం ద్వారానే ఎండోస్కోప్ ద్వారా దాన్ని మనం ఆ ట్యూమర్ని తొలగించడం. సో అలా తొలగించిన తర్వాత ఆ ట్యూమర్ యొక్క బయాప్సీని బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. లో గ్రేడ్ క్యాన్సర్స్ వరకు మనం మ్యాక్సిమం వాటిని ఒక్కసారి ఎండోస్కోపీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత పేషెంట్ని ఫాలోఅప్లో పెడితే సరిపోతుంది. బట్ కొంతమంది పేషెంట్స్కి మనం ఒక్కసారి ఎండోస్కోపీ చేసి ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడవచ్చు. అండ్ వాళ్ళకి బ్లాడర్లోనే మూత్రాశయంలోనే క్యాథెటర్ ద్వారా వారం చొప్పున కొన్నిసార్లు మనం BCG వ్యాక్సిన్ కూడా మూత్రాశయంలో క్యాన్సర్లకు ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని ఫలితాలు కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ చేస్తున్నప్పటికీ కొంతమంది పేషెంట్స్కి బ్లాడర్ క్యాన్సర్ చాలా అడ్వాన్స్ అయిపోతుంది. అంటే ఆ మూత్ర సంచి యొక్క గోడల్లో చాలా డీప్గా వెళ్ళిపోయినప్పుడు మనం ఇలాంటి ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్, BCG ట్రీట్మెంట్స్ ఇస్తే సరిపోదు. వాళ్ళలో బ్లాడర్ని మొత్తాన్ని తొలగించాల్సిన అవసరం పడుతుంది. దాన్ని మనం రాడికల్ సిస్టెక్టమీ అంటాం. ఇది చాలా పెద్ద ఆపరేషన్ అండ్ ఇన్ఫ్యాక్ట్ లైఫ్ స్టైల్ని బాగా మార్చే ఆపరేషన్. ఎందుకంటే ఒక్కసారి మూత్రాశయం మొత్తం తీసేసిన తర్వాత పేషెంట్కి మూత్రం పోసడానికి మనం కొత్త ద్వారం ఏర్పాటు చేయాలి. అది మనం పేషెంట్ యొక్క పేగుల ద్వారా ఒక కొత్త మూత్ర సంచి తయారు చేసి దాన్ని మనం ఈ పొట్టలో అమర్స్తాం అనమాట. అలా అమర్చిన పేగు లోపల నుంచి యూరిన్ వస్తూ ఒక బ్యాగ్లో కలెక్ట్ అవుతుంది. సో ఇది ఒక లైఫ్ స్టైల్ చేంజ్ చేసే ఆపరేషన్ కాబట్టి ఎవరైతే పేషెంట్స్కి మనం బ్లాడర్ క్యాన్సర్ కోసం మూత్రాశయం తీసేస్తామో వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని చాలా కౌన్సిల్ చేయాల్సి వస్తుంది, వాళ్ళని కన్విన్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బ్లాడర్ క్యాన్సర్ని కనుక మనం ఇంత రాడికల్ పద్ధతిలో ఆపరేషన్ చేయకుండా నయం చేయాలనుకుంటే రిజల్ట్స్ ఏమాత్రం కూడా బాగోవు. చాలా ఫాస్ట్గా బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఒక్కసారి కనుక మనం రాడికల్ సిస్టెక్టమీ ద్వారా ఆ క్యాన్సర్ మొత్తాన్ని బ్లాడర్తో పాటు మొత్తం తీసేసిన తర్వాత కొత్త మూత్రసంచి ఏర్పాటు చేస్తామో వాళ్ళ లైఫ్ స్టైల్ కొద్దిగా మారినప్పటికీ క్యాన్సర్ వల్ల వాళ్ళకు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. కొంతమంది పేషెంట్స్లో మనం ఈ క్యాన్సర్ తీసేసిన తర్వాత కీమోథెరపీ లాంటిది ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. బట్ వాళ్ళు కూడా పేషెంట్స్ చాలా వరకు ఈ కీమోథెరపీతో కూడా నయమయ్యే అవకాశం ఉంటుంది.